తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. తండ్రి వద్ద నుండి వచ్చాడు. తండ్రి వద్దకి ఆయన వెళ్ళాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకు తెలుసు. ఎక్కడికి వెళ్తాడో కూడా ఆయనకు తెలుసు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానన్ను ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ముందే చెప్పాడు, నా ప్రాణం నేనే పెడుతున్నాను. మళ్ళా నా ప్రాణం పెట్టడానికి, నా ప్రాణం తీసుకోవటానికి నాకు అధికారము ఉంది. అది నా తండ్రి వలన పొందేను అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎలా జీవిస్తారో మాత్రమే కాదు, ఎలా మరణిస్తాడో కూడా ఆయన ఎరిగినటువంటి ఆయన, మరి ఎవరు కూడా మానవ జాతి చరిత్రలో ఇలా మరణించలేదు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అని చెప్పేసి కీర్తన 31లో ఉంది. సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. సో జీవాధిపతి మరణించటం, పరిశుద్ధుడు పాపంగా చేయబట్టం, జీవజలపు ఊట దప్పిగొంటం, సమాప్తమని ఆయన సిలువ యాగాన్ని ముగించి తండ్రికి తన ఆత్మను అప్పగించుకొని పరలోకానికి ఆయన వెళ్ళటం, దానితో సిలువ కార్యము సమాప్తి అవటం. సో సిలువ ఏం చేసిందంటే ఇప్పుడు నిన్ను నన్ను అందరినీ కూడా సిలువ దగ్గరకు తీసుకుని వచ్చింది. ఇంకా ఇట్ హ్యాస్ గ్రేట్ లెవెలింగ్ ఎఫెక్ట్. ఇక నువ్వు నేను మనం ఎవ్వరమైనప్పటికీ కూడా వాట్, అట్ ద ఫుట్ ఆఫ్ ద క్రాస్ వీఆర్ ఈక్వల్, వీఆర్ సిన్నర్స్. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా తప్ప ఇక మానవాళికి వేరే మార్గం లేదు. ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. ఈయన తప్ప వేరే దేవుడు లేడు. ఈ నామమున తప్ప వేరే నామమున రక్షణ పొందలేము. అదే ఈ గుడ్ ఫ్రైడే రోజున మనము ప్రజలకు బోధించవలసినటువంటి వర్తమానం.